మన హాస్టల్లో చెడిపోయింది, మొత్తం పడిపోయింది, ఇక్కడి నుంచి మార్చేస్తాను, ఇక్కడి నుంచి వేరే ఊరికి మార్చేస్తారంటే మన వాళ్ళందరూ కూడా ఊరు గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి మా ఊర్లో ఎప్పుడు 73 నుంచి ఉన్న హాస్టల్ అది మార్చొద్దండి అంటే నేను అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. అవన్నీ చెప్పుకున్నాను. ఇమీడియట్గా 50 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 20 లక్షలు ఇచ్చి మొత్తం 73-75 లక్షలతోటి ఆ హాస్టల్ మొత్తం కూడా స్లాబ్ కానీ అన్ని తీసేసి వెళ్ళి చూడండి హాస్టల్ బ్రహ్మాండంగా తయారు చేయించారు. మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇదే కాదు, దీంతో పాటు చంద్రబాబులో కూడా ఒక మంచి హాస్టల్ ఇచ్చారు. మన ఈ మధ్య చెప్పారన్నమాట, హాస్టల్స్ ఎక్కడ ఉన్నా దెబ్బతిని ఉన్నా పిల్లలకి సౌకర్యం లేకపోయినా ఆ దృష్టికి ఇమీడియట్గా తీసుకురా డబ్బులు శాంక్షన్ చేపిస్తామని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. అదే కాకుండా వాళ్ళ హై స్కూల్లో 200 మంది పిల్లలు చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా సైకిల్ ఇచ్చాం. ఇంటి దగ్గర నుంచి నడిచి రావాలి, దూర ప్రాంతాల నుంచి నడిచి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలందరూ చదువుకోవడానికి సైకిల్ ఇచ్చారు. అదేవిధంగా ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి కట్టాము, స్కూల్కి ప్రైవేట్ వాళ్ళు 40 లక్షల రూపాయలు కట్టాము, డ్రైన్స్ కట్టాము. అదేవిధంగా దాతల సహకారంతో వాళ్ళ ఊళ్ళో కమిటీ హాల్ కట్టాము. ఇట్లాంటి మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 20 కట్టిస్తున్నాం. అన్ని కూడా గవర్నమెంట్ కాదు, బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వాళ్ళ కంపెనీ దగ్గర లాభం ఎంతో కొంత సహాయం చేయమని చెప్పి సహాయం చెప్తూ CSR అని పెట్టి వాళ్ళ ద్వారా చెప్తున్నాం. సైకిల్ ఇచ్చిన వాళ్ళ ద్వారానే ఈ కమిటీ హాల్స్ అట్లా ఇస్తున్నాము. అదేవిధంగా కొన్ని ఊళ్ళో వికలాంగులు స్కూటర్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా దాతల సహకారంతో చేస్తున్నాం అన్నమాట. మీ ఊరికి గవర్నమెంట్ రావాలని చెప్పిన అప్పుడు ఎలక్షన్లో రాగానే మొదటి కోటి మీ ఊరికి వెళ్తామని చెప్పి వేసాం. నేనైతే నా పని చేశాను. కానీ నేను చూసి నేను కిందకు వచ్చినప్పుడు అన్ని దమ్ము చక్రాలు అయితే ఒప్పించేశాను. ఒక సంవత్సరమే ఉండేది, తర్వాత వర్షం పడిందంటే మొత్తం మళ్ళీ రోడ్డు పోయింది. ఆ దమ్ము చక్రాలకి ఇవి ఉన్నాయి ట్యూబులు, 3000-4000 అవుతాయి. అదే పెద్ద రబ్బర్ ట్యూబ్ లాంటివి. అది వేస్తే మీ రోడ్డు 10 సంవత్సరాలు ఉంటుంది. లేకపోతే పోయిన 5 సంవత్సరాలు పోయినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా వేయించాను. మళ్ళీ తర్వాత చాలా మంది వచ్చారు, రోడ్డు గురించి వాళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, నేను ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ దాదాపు 4 కోట్ల పైన పెట్టి ఖర్చు పెట్టి వేయించాను. కానీ మీరు బాధ్యత లేకుండా దాన్ని పెట్టి ఎట్లా పడితే దాన్ని చూపిస్తున్నాను. దానికి ట్యూబులు ఉంటాయి. ట్యూబులు లేకపోతే నేను కూడా అనేవాడిని కాదు. అది జాగ్రత్త ఉంటే కనుక జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రోడ్డు కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఏదైనా సరే ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు కూడా అన్నీ కూడా ప్రజలే. మన జాగ్రత్త లేకపోతే మన వస్తు చెడిపోయింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ అధికారులకు సంవత్సరం 6 నెలలు 8 నెలలు అయింది. అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పినట్టు పెన్షన్ 4000 పెంచాము, 6000 పెంచాము, 10,000 చేసాము, 15,000 చేసాము. మళ్ళీ ఇంకా పెన్షన్దారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కూడా తొందరలోనే పెన్షన్ ఇస్తామని చెబుతున్నాం. స్కూల్లో పిల్లలు కూడా డబ్బులు ఇచ్చాము. అట్లా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాము, రైతులకు డబ్బులు వేసాము. 1 కాదు 2 కాదు ఎన్ని కార్యక్రమాలు చేస్తా, సంక్షేమం చేస్తా, అభివృద్ధి కూడా చేస్తాం. రోడ్లు వేయటం కానీ, కమిటీలు సాధికారాలు కట్టడం కానీ, వాడు పడిపోయింది నిర్లక్ష్యానికి గురైపోయిన హాస్టల్స్ కానీ, సాయంకాలంలో నీళ్లు నెట్టొస్తున్నాయి. సాయంకాలంలో ఎక్కడన్నా నీళ్లు రావట్లేదు, పొడి పడి నీళ్ళు రావట్లేదు అంటే గంటల పరిధిలోనే మిషన్లు పంపించి నీళ్లు వచ్చే కాలువలు నీళ్ళు తెప్పించి నీళ్ళు తెప్పిస్తున్నాం. నిజమని మన మధ్య వైద్యులు ఆ ఏరియాలో కాలం రావట్లేదు అడిగానే వెంటనే గంటలో మిషన్ పంపుతున్నాం. మిషన్ పంపించి మొత్తం పొడి మొత్తం తెప్పించి మళ్ళీ లాస్ట్ తెప్పించాం. 2 విద్యులు కావాలని అడిగారు. అవి కూడా సాక్షి పంపించాలి, తొందరలో వస్తే అవి కూడా కల్పిస్తాం అన్నమాట. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకి మేలు జరుగుతుందో ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆలోచించుకొని మీకు గడిచిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు మీ గ్రామంలో, వాళ్ళు వచ్చిన సంవత్సరం 7 నెలల్లోనే ఏం అభివృద్ధి చేశాం మీ గ్రామంలో అనేది ఒకసారి మనసాన ఆలోచించుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు అన్ని కూడా సహకరించారు. ఇందాక హాస్టల్ బిల్డింగ్ ఎవరు కట్టింది? బాబుని గారు చెప్పగానే ముందుకు వచ్చి హాస్టల్ బిల్డింగ్ కట్టారు. ఇది ఎవరు కట్టారు? మీరు శేఖరం మీరు కట్టారు. అందరూ కూడా కష్టపడి కట్టారు. బిల్డింగ్ కూడా తొందరలో వచ్చి అందరూ డబ్బులు క్లీన్ చేస్తాం, బ్రహ్మాండం చేశారని చెప్పి సభాముగా తెలియజేసుకుంటూ అభిమాన్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రులు, నాకు మిత్రుడు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులకి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, స్కూల్ హెడ్ మాస్టర్కి, స్టాఫ్కి, మీడియాకి నమస్కారాలు. విద్యార్థులకు అందరూ కూడా శుభాశీస్సులు. ఈ మినిస్టర్ గారు ఇందాకే చెప్పారు, నడుస్తా పోతా ఉన్నారు పిల్లలు అని చెప్పిన తర్వాత మొదటిసారి నాతోనే చెప్పాడు, ఇలా ఇద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మొత్తానికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అన్నప్పుడు నేను ఇంకో రిక్వెస్ట్ అయితే కాలేజీ పిల్లలు కూడా పెట్టమన్నాను. వాళ్ళకు కూడా
ఇచ్చేసారు, మూడు కాలేజీలకు ఆల్రెడీ ఇచ్చినట్టుంది. అంటే ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం రాష్ట్రంలో ఎవరూ చేయకుండా మీ మినిస్టర్ గారు రేపు భవిష్యత్తున్న పిల్లలు భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితిలో ఉండి మీ కుటుంబాలకి అండగా ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపడకూడదు, మీకు సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో చేశారు. ఈ వైద్యులు అనే పేరు సంవత్సరం రోజులకి నా చెవులో మారుమోగుతూ ఉంది. అదేదో చంద్రమూరు కదా మండల కింద దాని కిందగా హాస్టల్ చెప్పగలిగా. బయట బోర్డు చూస్తే అర్థమైంది. 1958లో స్కూల్ కట్టడం, ఈరోజు 200 మంది పిల్లలు ఉన్నారంటే ఒక మంచి చరిత్ర కలిగినటువంటి స్కూలు. ఇప్పుడే చెప్పారు వార్డు హాస్టల్ గురించి 50 లక్షల్లో మనం ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ 20 లక్షలు ఇస్తున్నాను. ఈ 70 లక్షలతో అయిందనుకుంటే మీ పొరపాటే. మినిస్టర్ గారు ఇంకా కొంత డబ్బులు ఆయన స్వచ్ఛందంగా కూడా ఇంకా డబ్బులు కలిపి కొత్త హాస్టల్ కట్టారుగా ఆ హాస్టల్ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇక్కడే కాదు, కురిచేడులో కూడా, మన బల్లికురవగా సంతమాగులూరులో కూడా హాస్టల్ నిర్మాణం పూర్తి చేశారు. అద్దెంకిలో ఒక ఆడపిల్లలకు హాస్టల్ అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా ఇస్తాను. అంటే విద్యార్థులు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్టల్ స్కూల్స్ చదివేవాళ్ళందరూ పేద పిల్లలు, వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడకూడదని సహాయ సహకార మంత్రి గారిని మరి అభినందిస్తూ, ఇదే కాకుండా చాలా చోట్ల కూడా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, కొన్ని చారిటీ తోటి వారి దాతృత్వంతో చాలా అభివృద్ధి పనులు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.